మన ప్రీతమ నేత నారా లోకేష్ గారు వారి యొక్క సమస్యలు వింటూ ప్రత్యేకంగా యువత కోసం ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక కంపెనీలతో మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ప్రయత్నంలో భాగంగా లక్షలాది కోట్ల రూపాయలు ఈరోజు పరిశ్రమలు రాబోతున్నాయి. ఆ పరిశ్రమల ద్వారా వేలాది మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి గత 5 రోజుల క్రితమే నారా లోకేష్ గారు మన అనంతపురం జిల్లాలో పర్యటన చేసి గుత్తి దగ్గర ఉన్నటువంటి బేతాపల్లి దగ్గర దాదాపు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నటువంటి సోలార్ మరియు విండ్ పవర్ ప్రాజెక్టు ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా మన అనంతపురం జిల్లా వాసులు దాదాపు 10,000 మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి కార్యక్రమాల ద్వారా అనంతపురం జిల్లాకి ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధ చూపిస్తూ నారా లోకేష్ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్కరణలు తీసుకొస్తూ ప్రత్యేకించి అందరినీ కాలువని వెడల్పు చేసే కార్యక్రమాన్ని దాదాపు 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి అనంతపురం జిల్లా సస్యశ్యామలం చేయడానికి వారు పాటుపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు మహానాడులో మినీ మహానాడులో తీర్మానాలు చేసుకుంటూ ఈరోజు దాదాపుగా 6 మండలంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల ఎక్కడికక్కడ మనం చర్చించుకొని ఆ తీర్మానాలన్నీ కూడా ఆమోదింపజేసుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి మహానాడు కడపలో జరిగేటువంటి మహానాడులో ఈ తీర్మానాలను కూడా పొందుపరిచి తప్పకుండా వెనుకబడినటువంటి సింగనమల నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా పోరాటం జరుగుతూ ఉంది.